పొత్తు ఖాయమైతే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది. ఇప్పటికే 50 నుంచి 60 స్థానాలు లేదంటే 40 నుంచి 50 స్థానాలు వస్తేనే అది గౌరవప్రదమైన పొత్తు అనేది హరిరామ జోగయ్య లాంటి వారు రాసిన లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన సంకేతం త్రూ కాపు సామాజిక వర్గం ద్వారా. సో ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి నిజంగా వాళ్ళకి జనసేనకి 40 నుంచి 50 ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ 25 అసెంబ్లీ స్థానాలు 10 పార్లమెంటు స్థానాలు అడిగింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. 25 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడతారా? 25 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఒక 40-45 పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఇక మిగిలిన ఎన్ని సీట్లు ఉంటాయి? దాదాపు అక్కడికి ఒక 70 స్థానాలు పోతాయి. అంటే ఇంకా 105 లేదంటే ఒక 100-110 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడికే ఆల్రెడీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో 5 ఏళ్ల పాటు చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఈ జనసేన పొత్తునే యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు కూడా తెలుగు తమ్ముళ్ళు చాలానే ఉన్నారు. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ జనసేన మధ్యలో భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి వాళ్ళకు కూడా సీట్ల కేటాయింపు విషయంలో భారీగా కనుక జరిగితే ఖచ్చితంగా అది అతిపెద్ద తిరుగుబాటు అవుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీకి 15, జనసేనకి 25 సీట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పబోతున్నామని అందుకే ఢిల్లీకి వెళ్ళారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పోస్టులు అయితే వైరల్ చేస్తున్నారు. అంటే ముందుగా లీక్ చేయడమా లేదంటే వీళ్ళ మనసులో మాట వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే నిజంగా 15 సీట్లకి బీజేపీ అంగీకరిస్తుందా, 25 సీట్లకి జనసేన అంగీకరిస్తుందా? అదే కనుక జరిగితే వాళ్ళిద్దరికీ కలిపి ఒక 40 సీట్లు కేటాయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చేసే ప్రకటన. అది 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, ఇద్దరికి కలిసి ఏం జరుగుద్దని. కాకపోతే ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని బీజేపీ జనసేన 175 స్థానాల్లో సగం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తారని మొన్నటి వరకు జరిగిన ప్రచారం. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది, అలాగే నిజంగా పవర్ షేరింగ్ కూడా అడుగుతారా? పవర్ షేరింగ్ అడిగితే కనుక 3 ఏళ్ల పాటు పూర్తిగా తెలుగుదేశం పార్టీ, మిగిలిన 2 ఏళ్ళు ఒక ఏడాది జనసేన, ఏడాది భారతీయ జనతా పార్టీ, ఇలా పవర్ షేరింగ్ కూడా అడుగుతారనే ప్రచారం. మరి ఏం జరుగుద్దో చూద్దాం.